హాయ్ ఫ్రెండ్స్, మనము మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి ఇయర్ ఎండ్ రివ్యూ పిఐబి డాక్యుమెంట్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్ 2 రికార్డింగ్స్ చేశానండి కరెంట్ అఫైర్స్ దీని గురించి. దీంట్లో ఇది కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను, పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఫేమ్ 2 స్కీమ్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ప్రజెంట్ ఈ రికార్డింగ్లో వచ్చేసి మనం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ గురించి మొత్తం చూద్దామండి. ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ మొత్తము ఇక్కడ చదివారనుకో మీకు ఏమి అర్థం కాదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా నాకు చాలా కష్టంగా ఉండిద్ది. సో నేనేం చేశానంటే పీపీటీ తయారు చేశాను. నేనే పీపీటీ తయారు చేసి పీపీటీలో క్లియర్గా నేను గూగుల్ ఇమేజెస్ అన్నీ అతికిపించేసి కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టు అర్థమయ్యేటట్లు క్లియర్గా చేశాను. మీరు ఆ పీపీటీ చూసిన తర్వాత రివర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఇది చదివితే క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ పీపీటీలోకి వెళ్ళిపోదామండి. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ యాక్సిలరేటింగ్ ఇండియాస్ గ్రీన్ మొబిలిటీ రెవల్యూషన్ అండి. ఇట్ ఈస్ ఏ అంబిషియస్ ఇనిషియేటివ్. దేనికోసం? టు రెవల్యూషనైజ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కంబాట్ క్లైమేట్ చేంజ్ త్రూ ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. స్కీమ్లోకి వెళ్ళిపోదాం లోపలికి. జస్ట్ అస్ టైటిల్ మాత్రమే చూద్దామండి. సో బిఫోర్ స్కీమ్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక మోడల్ క్వశ్చన్, ఒక ఎంసీక్యూ చూద్దాం. సో ఫస్ట్ వీ విల్ సీ ద ఎంసీక్యూ ప్యాటర్న్. సాల్వ్ చేయం మనం ఇక్కడ. నెక్స్ట్ వీ విల్ డైవ్ ఇన్ టు ది కాన్సెప్ట్ మొత్తం నేర్చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ కమ్ టు ద ఎంసీక్యూ. సో వీ విల్ లర్న్ ద కాన్సెప్ట్ వయా ఎంసీక్యూ. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడండి? ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రమోట్ గ్రీనర్ మొబిలిటీ అండ్ ఎన్హాన్స్ ద ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ బడ్జెట్ అలోకేషన్ ఇచ్చాడు. దాంట్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు అని ఉంది. థర్డ్ స్టేట్మెంట్ దాంట్లో సబ్సిడీస్ ఎంత అని అడిగిచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి 500 crores వచ్చేసి టెస్టింగ్ ఏజెన్సీకి అని ఇచ్చాడు. సో మనకి ఏమీ తెలియదు ఇప్పుడు ప్రజెంట్. వన్స్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి అప్పుడు ఈ ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం ఈ స్కీమ్ యొక్క ఓవర్వ్యూ చూద్దామండి. ఇమేజెస్ జస్ట్ గూగుల్ ఇమేజెస్ అండి, ఊరికి అతికిపించా అంతే పీపీటీలో. ఇవి మనకు అంత అవసరం లేదు. పీపీటీలో ఉన్న ఇమేజెస్ అన్నీ గూగుల్ చేసి పెట్టిన ఇమేజెస్, మనకు సంబంధించినవి కాదు. ఫస్ట్ స్కీమ్ ఓవర్వ్యూ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడంటే September 29, 2024లో ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ గురించి నోటిఫై అంటే రీసెంట్గా జరిగింది. తర్వాత ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎంతవరకు అండి? October 1, 2024 నుంచి March 31, 2026 వరకు, టోటల్ 18 months. ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ అవుట్లే ఎంత? 10,900 crores అండి. ఒక్క నిమిషం. 10,900 crores. September 29, 2024 నోటిఫై అయింది. ఎప్పటి నుంచి అంతవరకు అయింది? October 1, 2024 నుంచి March 31, 2026 వరకు, టోటల్ 18 months. బడ్జెట్ వచ్చేసి 10,900 crores అండి. నెక్స్ట్ వచ్చేసి దీని ఆబ్జెక్టివ్, స్కీమ్ ఉంటుందిగా, స్కీమ్కి ఆబ్జెక్టివ్స్ కంపల్సరీగా ఉంటుందిగా. దీనికి ప్రమోట్ గ్రీనర్ మొబిలిటీ అండ్ డెవలప్ ఈవీ ఎకోసిస్టమ్. ఓకే, ప్రమోట్ ఈ గ్రీన్ మొబిలిటీలో ఎంకరేజ్డ్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఎయిర్ పొల్యూషన్. అంటే కార్బన్ ఎమిషన్స్ని, ఎయిర్ పొల్యూషన్స్ని తగ్గివ్వడానికి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వైడ్ స్ప్రెడ్గా ఎంకరేజ్ చేయాలి. అది మెయిన్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. రెండోది వచ్చేసి డెవలప్ ఈవీ ఎకోసిస్టమ్. దీనికి టు ఫోస్టర్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, క్రియేటింగ్ జాబ్స్ అండ్ బూస్టింగ్ ద ఇండియాస్ ఎకానమీ. ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఈ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్షన్ బ్రేక్ డౌన్. అంటే ఈ బడ్జెట్ టోటల్ 10,900 crores అయితే ఈ స్కీమ్ మొత్తానికి అలోకేట్ అయింది కదా. ఆ 10,900 crores ఏ విధంగా బ్రేక్ డౌన్ చేశారంటే, ఈ బస్ ప్రాక్యూర్మెంట్కి ఒకటి, ఈవీ సబ్సిడీకి వచ్చి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిగతా ఇంకా 2 ఉన్నాయండి. ఆ 2 కూడా నేను చెప్తాను మొత్తం దేనికి అనేది. సో ఇప్పుడు ఈ బస్ ప్రాక్యూర్మెంట్కి వచ్చేసి అరౌండ్ 4,391 crores. మనం రఫ్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తుండాల్సిన అవసరం లేదండి, మనకి రఫ్గా ఉంటే చాలు. ఈవీ సబ్సిడీ వచ్చేసి 3,679 crores. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 2,000. సో మీరు మొత్తం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఈవీ బస్కి అరౌండ్ 4.5, ఇది 3.5, టోటల్ ఇది ఒక 2,000 అంటే 4,379, అంటే ఇక్కడే 10,000 కోట్లు అయిపోయినాయండి. ఇంకా రఫ్గా ఎంత ఉన్నాయి? ఒక 800 కోట్ల దాకా మిగిలి అంతా 900 కోట్లు ఏమో ఉంటాయి రఫ్గా. సో ఆ బ్రేక్ డౌన్ ఏమేమి ఉందనేది కూడా నేను క్లియర్గా చేశాను, చూపిస్తాను మీకు.
ఇక్కడ చూడండి 3679, 4391, 2000, మిగతా 780 అండ్ 50 ఉంటాయండి. మొత్తం కలిపితేనే 10,900 ఎంత అవుతుంది. ఆ 10,900 అయితే మొత్తం స్కీమ్ కవర్ అయిపోతుందండి. సో మిగతా చూద్దాం ఒకసారి. ఇంకా మిగతా వేటికి యూజ్ చేశారని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఛార్జింగ్ అహెడ్ వచ్చేసి ఇవంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే 22,100 ఈవీ 4 వాట్ ఛార్జర్స్, 4 వీలర్స్కి ఛార్జర్స్, తర్వాత 1,800 బస్ ఛార్జర్స్కి, 48,400 2 వీలర్స్ 3 వాట్స్ ఛార్జర్స్. ఈ అంత ఇంపార్టెంట్ కాదు. ఏ ఛార్జర్స్ ఎంత, ఎన్ని స్టేషన్స్ పెడుతున్నారు ఉన్నాయిగా ఇలాంటి స్టేషన్స్, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్. అవి ఇది 4 వీలర్స్కి ఎంత, బస్సెస్కి ఎంత, 2 వీలర్స్కి ఎంత అని. 2 వీలర్స్ 3 వీలర్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 48,400. దాని తర్వాత 4 వీలర్స్ 22,100, బస్సెస్కి వచ్చేసి 1,800 అండి. సో ప్రోగ్రెస్ స్కీమ్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందో చూద్దామండి. టోటల్ క్లెయిమ్స్ ఎంత సబ్మిట్ అయ్యాయంటే 600 crores క్లెయిమ్స్ సబ్మిట్ అయ్యాయండి. దాంట్లో 330 crores ఆల్రెడీ డిస్పర్స్ అయిపోయినాయి. ఫ్యూచర్ అవుట్లుక్ వచ్చేసి కంటిన్యూడ్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ యాజ్ స్కీమ్ గెయిన్స్ మూమెంటమ్ అక్రాస్ ఇండియా. ఓకే, నెక్స్ట్ కీ టేక్వేస్ అండి. ఈ స్కీమ్ నుంచి ఏమేమి ఉన్నాయంటే కాంప్రహెన్సివ్ అప్రోచ్, సబ్స్టెన్షియల్ ఇన్వెస్ట్మెంట్, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్, ఎకనామిక్ బెనిఫిట్స్. కాంప్రహెన్సివ్ అప్రోచ్ చూస్తే PM E-Drive covers all aspects of EV ecosystem from manufacturing to charging infrastructure. Okay, it is covering everything, manufacturing to charging infrastructure. Substantial investment అంటే ఆల్మోస్ట్ 10,900 కోట్లు ఈ స్కీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ ఈజ్ స్ట్రాంగ్ టు కమిట్ టు గ్రీన్ మొబిలిటీ, అంతేగా. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ అంటే స్విఫ్ట్ ప్రోగ్రెస్ ఇన్ ఫండ్ డిస్బర్స్మెంట్ ఇండికేట్స్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్కీమ్. నెక్స్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చేసి స్కీమ్ ఎయిమ్స్ టు బూస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, క్రియేటింగ్ జాబ్స్ అండ్ సపోర్టింగ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఇది నేను పీపీటీ చేసిందండి. ఒరిజినల్ PIB డాక్యుమెంట్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా ఉండడం కోసం నేను చేసింది. సో ఇప్పుడు MCQ సాల్వ్ చేద్దామండి. ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రమోట్ గ్రీనర్ మొబిలిటీ అండ్ ఎన్హాన్స్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. టోటల్ 10,900 చెప్పాంగా. ఈ 10,900 మొత్తం ఎంత, 3, 4, 5 మొత్తం 5 బ్రేక్ అయిపోయింది. ఎప్పటి నుంచి ఎంతవరకు? October 1, 2024 టు March 31, 2026. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ ఎంత, 3,679. మీకు రఫ్గా చెప్పాక 4.5, 3.5 గుర్తుపెట్టుకోమని 2 ఉంటుంది. మిగతా అది 780 అండ్ 50 ఎంతో ఉంది. అన్ని నెంబర్స్ ఏం అవసరం లేదు, రఫ్ గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ ఎలిమినేషన్ చేయడానికి. ఇక్కడ మనకు 3,679 ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ అట్లీస్ట్ మనం చదివేటప్పుడు అదొక 4.5 ఉంది, ఇది ఒక 3.5 ఉంటే అట్లీస్ట్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు మనం. అండ్ టోటల్ ఆఫ్ 500 crores ఈజ్ అలోకేటెడ్ ఫర్ అప్గ్రేడింగ్ టెస్టింగ్ ఏజ్. ఇది మీకు పీపీటీలో నేను టైప్ చేయలేదండి, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది యాక్చువల్గా ఇది 780 ఉంటుంది, ఇంకా మిగిలింది 50 ఉంటుంది. ఈ టోటల్ మొత్తం కలిపితే మీకు 10,900 వస్తుంది. ఒరిజినల్ PIB డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు మొత్తం అలోకేషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్కీమ్ అండి కంప్లీట్గా. PM E-Drive స్కీము, దాని థీము, స్కీమ్ ఓవర్వ్యూ, ఎప్పుడు నోటిఫై అయింది, దాని ఇంప్లిమెంటేషన్, దాని బడ్జెట్ అవుట్లే, దాని ఆబ్జెక్టివ్స్, దాని స్కీమ్ ఆ టోటల్ అమౌంట్ని బ్రేక్ డౌను, దేనికి ఈ బస్ ప్రొక్యూర్మెంట్కి, ఈవీ సబ్సిడీస్కి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జింగ్ అహెడ్స్ అంటే ఛార్జింగ్ ఇవి ఉన్నాయి కదా స్టేషన్స్, అవి ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని క్రోడ్స్ క్లెయిమ్ సబ్మిట్ అయింది, ఎంత ఫండ్స్ డిస్పర్స్ అయింది, కీ టేక్వేస్ అయింది. ఇప్పుడు ఒరిజినల్ PIB డాక్యుమెంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన PM E-Drive స్కీమ్ నోటిఫై ఎప్పుడు అయింది, September 29, 2024. టోటల్ అవుట్లే ఎంత, 10,900 crores. ఎప్పటి నుంచి ఎంతవరకు అండి, October 1, 2024 నుంచి March 31, 2026. దేనికి ఏమైందండి, ప్రమోట్ గ్రీనర్ మొబిలిటీ, డెవలప్డ్ EV మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. అలోకేషన్ ఎంత, వేటికి జరిగింది, 3,679 crores వచ్చేసి సబ్సిడీస్ ఫర్ ఇన్సెంటివ్స్. వేటికి ఆ 3,679 కోట్లు దేనికోసం యూజ్ చేస్తారంటే 28 lakhs ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి, ఎలక్ట్రిక్ అంబులెన్సెస్కి అండ్ ఎలక్ట్రిక్ ట్రక్స్కి. 4,399 crores వచ్చేసి ప్రాక్యూర్మెంట్ ఆఫ్ 14,028 e-buses బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్. అండ్ 2,000 వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ 22,100 ఫాస్ట్ ఛార్జెస్
ఫర్ 4 వీలర్స్కి, 1800 ఫాస్ట్ ఛార్జర్స్ ఫర్ ఈ బస్సెస్కి, 48,400 ఫాస్ట్ ఛార్జర్స్ ఫర్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి, 3 వీలర్స్కి. ఇదంతా అవసరం లేదండి. అంటే ఇక్కడ మిస్ అయింది, నేను అక్కడ పీపీటీలో మిస్ అయింది, టైప్ చేయింది ఇదండి. 780 crores ఒకటి అండ్ 50 crores ఒకటి. 780 crores వచ్చేసి అప్గ్రేడింగ్ టెస్టింగ్ ఏజెన్సీస్కి. ఆ 780 crores 500 crores దేనికి యూజ్ చేస్తారంటే డిప్లాయింగ్ ఈ అంబులెన్సెస్ అండ్ ట్రక్స్. 50 crores వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. మొత్తం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఏ నెంబర్స్ ఏ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా క్లియర్గా. అండ్ ఫైనల్గా November 2024 కల్లా 600 crores క్లెయిమ్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ అండర్ ద స్కీమ్ విత్ 332 crores హ్యావ్ డిస్పర్స్డ్. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10,900 వచ్చేసి స్కీమ్ టోటల్గా అవుట్లే. దాంట్లో ఈ 10,900ని 3,500 దేనికి యూజ్ చేశారు, 4,391 దేనికి యూజ్ చేశారు, 2,000 దేనికి యూజ్ చేశారు, 780 దేనికి యూజ్ చేశారు, ఇంకా మిగిలిన 50 యూజ్ చేశారు. అది చూసుకుంటే సరిపోద్ది. తర్వాత ఎప్పుడు లాంచ్ చేశారు నోటిఫై అయింది. దాని తర్వాత ఏ డ్యూరేషన్ నుంచి ఏ డ్యూరేషన్ వరకు, దాని తర్వాత November 2024కి ఎంత అవుట్లే, ఎన్ని క్రోడ్స్ అయిపోయింది, ఎంత డిస్పర్స్ అయిపోయింది, ఇది చూసుకుంటే సరిపోద్ది.